సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 17,44,000 రూపాయల చెక్కులను అందించారు. కార్పొరేట్ వైద్యం పొందిన పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్లో కోతలు పెట్టడం తగదని ఆయన ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అసలు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ వచ్చిందే తెలంగాణ కోసం, లేకపోతే టీఆర్ఎస్ ఎందుకుంటుంది? తెలంగాణ అవసరం లేదనుకో, టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు కదా. కేసీఆర్ గారు తెలంగాణ రావాలి, తెలంగాణ బిడ్డలకు రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన జెండా బాధితే ఆ జెండా నీడన ఇవాళ ఈ రాష్ట్రం వచ్చింది. లేకపోతే వచ్చేదా? ఎవడంటోడుగా అంతకుముందు ఆంధ్రుడు అంటోడుగా మళ్ళీ వీళ్ళని తినడం రాదు, కట్టుకోవడం రాదు, మాట్లాడటం రాదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా వాళ్ళు. కానీ ఇవాళ మనం గర్వంగా గౌరవంగా బతుకుతున్నాం. మన భూములు చాలామంది వచ్చినాడు. పాలేరు వాళ్ళు వచ్చిందా? ఉన్నారా? పాలేరు నుంచి ఎవరన్నా చేతెత్తండి ఒకసారి. పాలేరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గం పాలేరు అంటే పాలేరు ఊరు కాదు. తెలంగాణ రాకముందు మన భూములు ఎంత ఉండే రేటు? 1,00,000. కొంచెం రోడ్డు పక్కన అయితే 3 లక్షలు. ఇస్తారా మరి? 3 లక్షలకి ఇస్తారా ఎవరన్నా? ఎంత అయినాయి? 2 కోట్ల రూపాయలు. వరంగల్ హైవే అయినా, కూసుమంచి హైవే అయినా, కొండపల్లి హైవే అయినా ఎక్కడ పోయినా 2 కోట్ల రూపాయలు. లోపల పోతే 30 లక్షలు, 25 నుంచి 30 లక్షలు. మరి ఎట్లా పెరిగింది భూమి రేటు? ఏం చేయకుండా పెరిగిందా? నీళ్ళు ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కదా అని, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, పండించిన పంట కొన్నాం. వీటి వల్ల పెరిగింది. ఎక్కడా లేదు. హైదరాబాద్లో ఉన్న రేటు అమెరికాలో ఉన్న న్యూయార్క్లో పోలేదు. అంత రేటు పెరిగింది హైదరాబాద్లో భూమి మీద. ఇట్లా పెరిగింది. కేసీఆర్ గారు చేసిన కష్టం, కేసీఆర్ గారు చేసిన ఆలోచన, కేసీఆర్ గారికి ఉన్నటువంటి లోతైన విజ్ఞానం, వీటన్నిటి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1